వెళితే రైల్వే జోన్ కావాలని ఎంపీలు అందరూ వెళ్ళి నిన్న జీఎం గారిని అడిగారు శ్రీనివాస్ గారు. ఒకవైపేమో అసలు ప్రధానమంత్రి నిన్ను లోక్సభలో రాజ్యసభలో అడిగితేనే దిక్కులేదు, ఈయనేదో ఆయన పిలిస్తే వెళ్ళి వీళ్ళు అడగడం రైల్వే జోన్ అని. ఇది అంటే ఏదో ఇందాక బ్రేక్లో మీరు అన్నట్టు కదా స్వీట్లు అన్నట్టు అట్లా ఉంది తప్ప ఇక్కడికి వెళ్ళి రైల్వే జోన్ అడగడం ఏంటి? పోరాడాల్సింది ఎక్కడ, అడగాల్సింది ఎక్కడ? తరతరాలుగా జరుగుతున్న అన్యాయం తెలుగు ప్రాంతాల రెండింటికి కూడా. దాంట్లో నిన్న వినోద్ కుమార్ యాదవ్ గారు నిన్న జీఎం గారు మీటింగ్ పెట్టి బడ్జెట్ ముందర ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బడ్జెట్ అండి, 20 రోజుల బడ్జెట్ ఉంటే ఇవాళ మీటింగ్ పెడితే బడ్జెట్ ప్రపోజల్స్ అన్ని ఫైనలైజ్ అయిపోతాయి. అక్టోబర్ బడ్జెట్ ప్రిపరేషన్ మార్చిలో ఉండగా ఇంతకుముందు సెప్టెంబర్ ఉండేది, ఇప్పుడు నవంబర్ లోపల ఇప్పుడు నవంబర్కి పెట్టారు. నవంబర్ లోపల మీటింగ్ నేను పెట్టలేదు, సారీ, నెక్స్ట్ టైం నుంచి నవంబర్ లోపల పెడతాను. 4 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ సిచ్యువేషన్. బడ్జెట్లో కూడా ఎంత దుర్మార్గంగా క్వశ్చన్ నేను బడ్జెట్ ఇష్యూస్ కూడానండి. బడ్జెట్లో కూడా ఏం చేస్తారు, మీకు ఇచ్చాం కదా ఆంధ్రప్రదేశ్కి 3104 కోట్లు, తెలంగాణ 1729 కోట్లు ఇచ్చాం కదా లాస్ట్ ఇయర్ అంటా ఉన్నారు. నేను ఒక సూటి ప్రశ్న వేశాను, 38,000 కోట్లు మహారాష్ట్ర కేటాయించారే, మీరు ఇక్కడ పండగ చేసుకోమని చెప్తున్నారు. నేను వాళ్ళకి కేటాయించిన తప్పు పట్టట్లేదు. ఇంకో రాష్ట్రానికి 14,000 ప్లస్ 20,000 34,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారే. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి అంటే తెలుగు రాష్ట్రం కంపేర్ చేస్తున్న మహారాష్ట్ర 5,000 కోట్లు ఇచ్చి ఇక్కడ పండగ చేసుకుంటే దాని మీద నిలదీయటంతవరకు నిలదీయలేదు. నవంబర్లో ఎంతమంది ఎంపీలు వెళ్ళి కాగితాలు ఇచ్చారండి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నిలదీశారండి. అప్పుడు సమావేశం జరుగుతున్న మాట్లాడలేదండి. ఇవాళ బాధపడ్డారు. ఎవరు రాయపాటి సాంబశివరావు నాకేం స్వీట్ తినిపించారు, ఇంతకు మించి లేదన్నారు. చేతులు ఎత్తడం కిందటి దించడం అని దివాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ పోరాడాలి? ఢిల్లీలో పోరాడాలండి, ఇక్కడ కాదు. రైల్వే జోన్ విషయం కూడా ఎంత జరుగుతుందంటే అండి, 4 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికల ముందు ఉంది కదా, ఎన్నికల ముందు ఇచ్చేస్తాం, అది కూడా కేకేలేని తీసేసి ఎన్నికలు తాయిలం. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒడిశాలో పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుంది. ఈ విధంగా జరుగుతుంటే తరతరాలుగా అన్యాయం జరుగుతుంటే 35 మంది ఎంపీలు సురేష్ బాబు గారిని తీసేద్దామండి. ఆయన మంత్రి పదవి కూడా మనం ఏదో రైల్వే ఇది అనుకుంటే ఆయన మంత్రి పదవి తీసి పీయూష్ గోయల్ గారికి ఇచ్చారు. 35 మంది ఎంపీలు వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే 16 మంది నిన్న జీఎం దగ్గర 16 మంది వెళ్ళారు. 35 మంది ఎంపీలు వెళ్ళి ధర్నా చేస్తే తప్ప లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి. కిషోర్ గారు, ఇది జరగాల్సింది విశాఖ రైల్వే జోన్ అయినా లేకపోతే ఇంకా 2-3 ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ రావాలంటే పోరాడాల్సింది లోక్సభలో, ఢిల్లీలో. అలాంటిది కాబట్టి జీఎం గారు ఏదో నామకే వాసే ఆనవాయితీ కోసం పిలుస్తారు, ఏమైనా ప్రపోజల్స్ ఇస్తే తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. వాటి వల్ల ఒరిగేది లేదు, చచ్చేది లేదు, మనకు బాగా తెలుసు ఆ విషయం. టైం కూడా లేదు, బడ్జెట్ పేపర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాయి. ఈ టైంలో వీళ్ళు ఇక్కడికి వెళ్ళి రైల్వే జోన్ అడగడం ఎంతవరకు ఇది? దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ పొలిటికల్ డెసిషన్. యా, గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా రైల్వే మంత్రిగా ఉన్నటువంటి సురేష్ ప్రభు గారిని పిలిపించడం జరిగింది. ఖమ్మంపాటి హరిబాబు గారు పూర్తిగా నిబద్ధతతో రైల్వే జోన్ కు సంబంధించి ఈ మిడ్ ఆఫ్ ది ఇయర్ లో ఖచ్చితంగా అనౌన్స్మెంట్ జరుగుతుంది. అందువల్ల జనరల్ మేనేజర్ జీఎం కూర్చున్నటువంటి సమావేశాలలో రైల్వే జోన్ కు సంబంధించి ఆయనకి రెగ్యులర్ గా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీద ఆయన మాట్లాడతారు తప్ప జనరల్ గా పొలిటికల్ డెసిషన్ కాబట్టి రైల్వే మంత్రి గారు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని చెప్పి ఆయన కూడా గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఎంపీలు అందరూ కూడా కాంక్రీట్ గానే ఉన్నారు. 100% ఇవాళ రేపు ఆల్మోస్ట్ ప్యాడ్ వర్క్ అంతా కూడా జరిగిపోయింది. అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం మాత్రమే ఉందని చెప్పి నేను ఆలోచన. హరిబాబు గారు నిన్న మొన్న కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన రివ్యూలు అన్ని కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఒక 1 మంత్ సంక్రాంతి అయిపోయినంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం సార్. ఓకే, గోవింద్ రెడ్డి గారు, రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, అందులోనూ కొత్త రాష్ట్రం, చాలా రకాల హామీలు ఇచ్చున్నారు. రైల్వే స్టేషన్లు కొన్నింటిని డెవలప్ చేస్తాం, అలాగే కొన్ని కొత్త లైన్లని అదని ఇదని చాలా ఉన్నాయి పేపర్ల మీద చూస్తే. సో వీటన్నిటినీ మాట్లాడాల్సింది ఇక్కడ కాదని తెలుసు మనకి. అయినా ఆనవాయితీ కాబట్టి జీఎం పిలిస్తే వెళ్ళారు. కానీ ఎప్పుడు పిలిచారు వీళ్ళు వెళ్ళి ఒక ఎంపీ గారు అడిగారు, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ ఫాస్ట్ రైలు ఆగాలి, ఇంకా దానికి సూపర్ ఫాస్ట్ అని పేరెందుకు, ప్యాసింజర్ అని పెట్టుకోవచ్చు కదా. ఇలాంటి కోరికలు కోరారు అక్కడికి వెళ్ళి. దీన్ని ఎలా చూడాలి? ఈ రైల్వే విషయంలో అధికారులు కానీ కేంద్రం కానీ చేస్తున్న వ్యవహారాన్ని, తాత్సారాన్ని? సరే, ఎంపీ గారు చిన్న చిన్న ఎంపీస్ అందరు కూడా అక్కడికి వెళ్ళి జీఎం గారి దగ్గర మాట్లాడితే అవి ఏదైనా చిన్న విషయాలు లేకంటే అక్కడ ఏదైనా స్థానిక సమస్యలకు ఏమన్నా మేలు జరుగుతుందేమో కానీ, బట్ ఇప్పుడు రైల్వే జోన్ లాంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య, ఇది పొలిటికల్ నిర్ణయం కాబట్టి ఇది ఒక రైల్వే మంత్రి గారో ఒక ప్రధానమంత్రి గారో ఇవ్వాల్సినటువంటి హామీ కేవలం విశాఖపట్నంలో జరిగే జీఎం గారి దగ్గర పరిష్కారం అవుతుందని నేను అనుకోను. ఇంకొకటి కూడా, అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కూడా
ఖచ్చితంగా దీని మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి వారు ఖచ్చితంగా ఇది అవసరం అనకుండా ఇంతకు ముందు కూడా దీనివల్ల నాకేదైనా ఎక్కువ లాభం చేకూరుతుందేమో మీరు చెప్పండి అని చెప్పి ఆయనే దీన్ని డిఫెన్స్ లీగ్ పడేసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రైల్వేకి సంబంధించినంత వరకు రైల్వే జోన్లకు సంబంధించిన వరకు తెలుగుదేశం బీజేపీ వైసీపీ డిఫరెన్స్ పెట్టుకోవద్దండి. అందరూ కలిసి పార్లమెంట్ లో ఇదైతే తప్ప అది రాదు. ఇక్కడ కూడా మళ్ళీ మనం లోకల్ రాజకీయాలు చేయకూడదు. ఇది సెంట్రల్ రాజకీయం, ఇది ఖచ్చితంగా చేయకూడదు. కానీ ఇప్పుడు దీంట్లో అంటే అధికార పార్టీకి ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి వారు ఒక ముఖ్యమంత్రిగా చెప్పడం వేరు, మిగతా ఒక ఎంపీగా చెప్పడం వేరు, 4-5 ఎంపీగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేసేటప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కేవలం రాజకీయ కోణంగా చూడకుండా రాజకీయాల్లో మేము ఏం మాట్లాడితే బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో, ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇవి ఏవి కూడా మన రాష్ట్రానికి ఇద్దరు పరిస్థితి అలాగే ఉంది కదా. ఎక్కడ మాట్లాడితే బీజేపీ కోపం వస్తుందని ఇద్దరు పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు రాజకీయమైన అంశం కాదు ఇది. ఇది మనకి సాధించుకోవాల్సిన అంశం. దీని మీద ప్రైవేట్ బిల్లు రామ్మోహన్ నాయుడు గారు పెట్టారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు వెంకయ్య నాయుడు గారు కూడా దీని మీద కొంత కసరత్తు చేశారు. హరిబాబు గారు తనకి స్థానిక ఎంపీ గారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చేస్తున్నారు. కాకుంటే కొద్దిగా మనం ఆలోచించిన అంశం ఏంటంటే అక్కడ ఒరిస్సాతో లింక్ ఉంది. ఆ ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల వల్ల ఆలస్యం అవుతుందని నేను ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట? అది వాస్తవేనండి. ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుందో నాకు చెప్పండి అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో ఆయనే ఒక ముఖ్యమంత్రి గారు ఆయనే ఆ విధంగా ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ లో ప్రకటన వస్తుంది అంటున్నారు. చూద్దాం, ప్రకటన వస్తుందేమో మరి నెల రోజుల్లో అంటున్నారు కదా. చూద్దాం. వి హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, అలాగే గోవింద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రవణ్ గారు, అజయ్ గారు అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ఇది వాటి మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.